హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో మళ్లీ రైతుల ఆందోళన ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం తనకు తెలిసిన పద్ధతుల్లో దమనకాండ కూడా ప్రారంభించింది. రైతు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నది. అంటే రైతు నాయకులను ఒక వంక చర్చలకు పిలుస్తూనే రైతు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నది. అది కూడా అనాగరిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. రైతులు చట్ట వ్యతిరేక శక్తులని, లేకపోతే డ్రగ్స్కు బానిసలని, ఇందులో టెర్రరిస్టులు ప్రవేశించారని రకరకాల ప్రచారాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం యొక్క పంచమాంగ దళాలు అంటాం కదా, అవి ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాయి. మీడియా సంస్థలు కూడా కొన్ని ప్రభుత్వానికి కుమ్ము కాసే మీడియా సంస్థలు కూడా అటువంటి ప్రచారానికి పూనుకుంటున్నాయి. ఈ ఎంత దారుణంగా అణచివేతకు పాల్పడుతున్నారంటే డ్రోన్స్ నుంచి పొగబాంబులను విసురుతున్నారు. దానివల్ల రైతులకు జరిగే నష్టాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? రైతులు చట్టవిరుద్ధ శక్తులు కాదు, వాళ్ళు శాంతియుతంగానే ఉద్యమం చేస్తున్నారు. ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు. దానికి అనుమతి నిరాకరించి రకరకాల అడ్డంకులు సృష్టిస్తున్నారు. చట్టబద్ధత కల్పించాలని డిమాండ్తో చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన పంజాబ్ రైతులపై పోలీసులు సోనిక్ ఆయుధాలను కూడా ప్రయోగించారు. ఒకే దిశలో కర్ణభేరీలు పగిలేలా శబ్దాలను విడుదల చేయటం సోనిక్ ఆయుధాల ప్రత్యేకత. లాంగ్ రేంజ్ అకౌస్టిక్ డివైస్ LRADగా పిలిచే సోనిక్ ఆయుధాలను సాధారణంగా సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేయడానికి వినియోగిస్తుంటారు. కొన్ని దేశాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. మన చెవులు 90 డెసిబెల్స్ వరకు శబ్దాలను వినగలవు. శబ్దం తీవ్రత అంతకు మించితే కర్ణభేరి దెబ్బతింటుంది. LRADలను 160 డెసిబెల్స్ వరకు శబ్దాలను విడుదల చేస్తారు. ఇవి ఒకే దిశలో 5 నుంచి 60 డిగ్రీల వ్యాసార్థంలో శబ్దాలను పంపుతాయి. LRDA సామర్థ్యం 2 కిలోహెర్ట్జ్ వరకు ఉంటుంది. అంటే ఒకే ఫ్రీక్వెన్సీలో 2.4 కిలోమీటర్ల దూరం వరకు భారీ శబ్దాలను పంపగలవు. ఢిల్లీలో పోలీసులు సోనిక్ ఆయుధాలను బుధవారం ప్రయోగించినట్లు NDTV, ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అదానీ గ్రూపుకు చెందిన NDTVయే ఈ వార్తను ప్రచారం చేసింది కాబట్టి దాని విశ్వసనీయతగా ఎటువంటి సందేహాలు లేవు. నిజానికి 2020-21లో ఢిల్లీ పొలిమేరల్లో కనపడ్డ దృశ్యాలే మళ్లీ పునరావృతం అవుతున్నాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు రైతులు తీవ్ర నిరసన తెలిసినప్పుడు వారి పోరాట పట్టుమని నీరుగార్చేందుకు ప్రభుత్వం తరఫున చాలా ప్రయత్నాలు చేశారు. రైతులను సంఘ వ్యతిరేక శక్తులు ఉగ్రవాదులను కూడా నిందించారు, అభివర్ణించారు. తీవ్రమైన చలికి వానకు నిర్బంధానికి గురై అప్పట్లో 700 మంది రైతులు మరణించారు కూడా. 11 సార్లు రైతు ప్రతినిధులు చర్చలు జరిపి నాటి వ్యవసాయ మంత్రి తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని 2021 జూలై 28న ప్రకటన చేశారు. 2021 అక్టోబర్లో ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు వాహనం నడిపించడం, తరువాత జరిగిన హింసాకాండంలో 8 మందికి పైగా మరణించడం తెలిసిందే. చివరకు 2021 నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల ముందుకు వచ్చి సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధరను మరింతగా సమర్థంగా పారదర్శకంగా అమలు చేసేందుకు కమిటీ వేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మాత్రమే రైతులు శాంతించారు. నిజానికి 2014 నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేందుకు ప్రధానంగా రైతులే కారణం. అనేక సభల్లో మోదీ కనీస మద్దతు ధర గురించి మాట్లాడారు. గోధుమ, వరి వంటి పంటలకు ఉత్పత్తి వ్యయం భరించడంతో 50% లాభం కలిగే విధంగా కొత్త ఫార్ములాను రూపొందిస్తామని ఆయన ప్రకటించారు. ఈ ఫార్ములా మోదీది కాదు. నిజానికి ఇటీవల మోడీ భారతరత్న ప్రకటించిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ది. మోడీ అధికారంలోకి వచ్చి ఈ ఫార్ములాను ఏనాడు అమలు చేయలేదు, కనీసం అమలు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం మద్దతు ధర అనే దానికి అర్థం లేకుండా చేసేందుకు కార్పొరేట్లు వ్యవసాయ రంగంలో ప్రవేశించేందుకు వీలుగా సాగు చట్టాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. ఈ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత మోదీ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా లేవు. భూ సంస్కరణలు, రైతుల ఆత్మహత్యలు అరికట్టడం, వ్యవసాయ భూమి అమ్మకాన్ని క్రమబద్ధీకరించడం, నీటిపారుదల రంగంలో పెట్టుబడులు పెట్టడం, వ్యవసాయ భూమిని కార్పొరేట్లకు వ్యవసాయ అవసరాల కోసం అమ్మకుండా నిషేధించడం, గ్రామీణ బీమా అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసి
పంట బీమా, గ్రామీణ మౌలిక సదుపాయాలు కల్పించడం, రైతులకు 4% సరళ వడ్డీతో రుణాలు అందించడం వంటి అనేక సిఫార్సులను కూడా స్వామినాథన్ కమిటీ చేసింది. వీటిలో ఎన్ని మోదీ ప్రభుత్వం అమలు చేసింది? అమలు చేస్తే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, తమను అప్పుల వలయం నుంచి తప్పించాలని, రైతులకు, రైతు కూలీలకు పింఛన్లు చెల్లించాలని. రైతులు ఇవాళ వీధుల్లోకి ఎందుకు వస్తారు? గత నిరసన ప్రదర్శనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోనే లేదు. ఆ ప్రదర్శనల్లో మరణించిన వందలాది మంది రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించలేదు. ఇది కాకుండా మోదీ ప్రభుత్వం నీరు కార్చిన భూసేకరణ చట్టం 2013 పునరుద్ధరించాలని కూడా రైతులు కోరుతున్నారు. విద్యుత్ చట్టానికి చేసిన సవరణలను రైతులకు వ్యవసాయం నుంచి దూరం చేసే లక్ష్యంతో రూపొందించారని రైతులు విమర్శిస్తున్నారు. 1,00,000 కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం గత 3 ఏళ్లలో కేవలం 12,000 కోట్లు కేటాయించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ విమర్శలు వాస్తవం కూడా. 2016-17లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు పూర్తవుతున్న దృష్ట్యా 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోడీ విధాన ప్రకటన కూడా చేశారు. అయితే దేశంలో 70% మంది రైతుల ఆదాయం సంవత్సరానికి 15,000 కూడా మించడం లేదని, కేవలం 10% మాత్రమే 30,000 కంటే ఎక్కువ ఆర్జిస్తున్నారని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అధ్యయనం ఒకటి తెలిపింది. కనీస మద్దతు ధర చెల్లించి పంటల సేకరణ చేస్తున్న రాష్ట్రాలలో రైతులకు కొంతమేర గిట్టుబాటు ధర లభిస్తున్నది. మిగిలిన రాష్ట్రాల్లో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే 25% తక్కువ ధర లభిస్తున్నదని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తే దేశంలో రైతులందరికీ ప్రయోజనం ఉంటుందని రైతు నాయకులు కోరుతున్నారు. ధాన్య సేకరణ చేసినప్పుడు రైతులు 2.5% కమిషన్ ఏజెంట్లకు చెల్లించాలి. మండీ ఫీజు పేరుతో ప్రభుత్వానికి 6% చెల్లించాలి. జీఎస్టీ రాకముందు ఈ ఫీజు 12% ఉండేది. దేశంలో రైతుల నిజాదాయం అతి స్వల్పంగా మాత్రమే పెరుగుతోంది. 2022-23 నాటికి రైతుల నిజాదాయం రెట్టింపు చేస్తానని నరేంద్ర మోడీ వాగ్దానం చేశారు. అది కళ్ళగానే మిగిలిపోయింది. రైతులకు మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రైవేటు ట్రేడర్ల వద్ద ఉండే నిల్వలను అదుపు చేస్తున్నాయి. ధరలు రైతులకు లాభసాటిగా మారుతున్న సూచన కనిపించగానే భారత ఆహార సంస్థ తన వద్ద ఉన్న నిల్వలను మార్కెట్లో విడుదల చేసి రైతులను దెబ్బతీస్తున్నది. ఇది ప్రభుత్వ విధానం. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మంది ప్రజలకు గోధుమలు, బియ్యం ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ సేకరణ ధర పెరిగితే ప్రభుత్వం భారం పెరుగుతుంది. మార్కెట్లో ధరలు పెరిగితే పట్టణ నగర జీవులకు అసౌకర్యం ఏర్పడుతుంది. వీటిని నివారించడానికి రైతులను నాశనం చేస్తున్నారు. నిజానికి సమాజానికి రైతులే ఎదురు సబ్సిడీ ఇచ్చే పరిస్థితిని ప్రభుత్వం సృష్టించింది. దివాళా తీస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణులు మెట్ట వేదాంతం చెబుతున్నారే తప్ప రైతుల ఆదాయం పెంచే వ్యూహాలను మాత్రం రూపొందించడం లేదు. స్వామినాథన్ చేసిన సిఫార్సులను మరోసారి గుర్తు చేసుకోవడం రైతులందరికీ అవసరము. రాజకీయ నాయకులకు, పార్టీలకు కూడా అవసరం. అన్ని పంటలకు ఎంఎస్పి హామీ ఇస్తూ చట్టం తేవాలి. ఇది స్వామినాథన్ సిఫార్సు. ఎంఎస్పి మొత్తం పంట సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% ఎక్కువగా ఉండాలి. అంటే దీన్నే C2+50గా పద్ధతిగా వ్యవహరిస్తారు. రైతు ఆత్మహత్యలను అరికట్టేలా భూమి, నీరు, సేంద్రియ వనరులు, రుణం, బీమా, టెక్నాలజీ పరిజ్ఞానం, మార్కెట్ల వంటి మౌలిక సదుపాయాలు వారందరికీ అందుబాటులోకి తేవాలి. రాష్ట్రాల జాబితాల్లో ఉన్న వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాల్లో చేర్చాలి. రైతు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా మెరుగైన ధర కల్పించాలి. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రమాణాలకు తగ్గినట్టుగా ఉండాలి. ఈ సిఫార్సుల్లో ఎన్నిటిని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందంటే వేటిని కూడా అమలు చేయలేదని చెప్పాలి. కార్పొరేట్లకు రైతుల భూములను ఏ విధంగా మార్చాలి, వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్పై కార్పొరేట్లకు ఆధిపత్యం ఉండేలా ఎలా చేయాలన్న విషయం మీద ఉన్న దృష్టి, శ్రద్ధ ప్రభుత్వాలకు రైతుల ప్రయోజనాల మీద ఉన్నట్లుగా కనిపించటం లేదు.